మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం ఈరోజు 5 చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగినది. డాక్టర్ సంధ్యారాణి, చైర్పర్సన్, కేతనపల్లి మున్సిపాలిటీ. ఎండాకాలం ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేతనపల్లి మున్సిపాలిటీలో బుధవారం ఈరోజు 5 సెంటర్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం చైర్పర్సన్ డాక్టర్ సంధ్యారాణి, రాజా రమేష్ మాట్లాడుతూ మొదటి కౌన్సిల్ మీటింగులో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చలివేంద్రాలు ఏర్పాటు చేద్దామని అనుకుని ఈరోజు వాటిని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజలు ఎండల దృష్టిలో పెట్టుకొని వారు జాగ్రత్తలు తీసుకోవాలని, మరి ముఖ్యంగా మధ్యాహ్నం 12 దాటిన తరువాత సాధ్యమైనంత వరకు బయటకు రాకుండా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వారు బయటకు వెళ్లాలని సూచించారు. సరిపడా నీళ్లు తీసుకుంటూ వీలైతే మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి బోండాలు తరచూ త్రాగుతూ, ఫ్రూట్ ఎక్కువగా తీసుకుంటూ నాన్ వెజ్ను కొంచెం తగ్గించుకోవడం మంచిదని, అలాగే ఆహార నియమాలు పాటించాలని సూచించారు. వెంటనే స్పందించి 5 చోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి మరియు మున్సిపాలిటీ సిబ్బందికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజల కోసం గెలిచిన కౌన్సిలర్, అందరం ముక్తకంఠంతో ఉంటూ ప్రజల శ్రేయస్సు కోసం, ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడతామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ మిట్టపల్లి సరితా శ్రీనివాస్, కౌన్సిలర్లు పుల్లూరి తిరుమల, మల్లమ్మ, శశి, శిరీష, గుర్రం శ్రీనివాస్, ముని, మల్లేష్, వేనక్క శ్రీనివాస్, భూమన్న, భాగ్య, మంజుల, రాజశేఖర్, సంధ్యారాణి, కృపానందం, శ్రీదేవి, లక్ష్మి, ప్రభాకర్, స్వర్ణలత, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రామిడి కుమార్, ఆర్నే సతీష్, రంగారాజు, చంద్రమౌళి, యూత్ నాయకులు రామిడి లక్ష్మీకాంత్, మణి, మున్సిపాలిటీ కమిషనర్ మారుతి ప్రసాద్, రెవెన్యూ అధికారి సతీష్, ఇంజనీరింగ్ అధికారులు అశ్రిత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీ కమిషనర్ గారికి, వారి సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఈరోజు 22 వార్డులలో ప్రజలు కౌన్సిలర్స్ని గెలిపించుకొని అందరూ కూడా